హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 13 వచ్చేసి మరి అక్కడ సిఎస్కే వర్సెస్ డీసీ. మరి ఈ మ్యాచ్ వచ్చేసి మన వైజాగ్లో జరగబోతుంది. వైజాగ్లో మనం వికెట్ చూసుకుంటే మరి చాలా మరి అక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం ఇక్కడ మరి అక్కడ ఆస్ట్రేలియా వచ్చింది. ఆస్ట్రేలియా వచ్చి మరి అక్కడ 203 రన్స్ కొట్టింది. ఆ టార్గెట్ని మన టీమిండియా ఈజీగా మరి అక్కడ టార్గెట్ అయితే చేసింది. కాబట్టి మరి ఇనిషియల్గా కొంచెం పేసర్లకు గెలుపునా అని పోన్ మాత్రం చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే అవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వెన్యూలో మొత్తం 5 మ్యాచ్లు అయితే అందులో 2 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. ఆ 2 కూడా మరి ఒకసారి ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచింది, ఒకసారి సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచింది. ఇక సిఎస్కే మాత్రం 2 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి సిఎస్కేకి మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. ఇక హెడ్ చూసుకుంటే మరి వీళ్ళిద్దరు ఇట్లా 29 మ్యాచ్లు ఆడితే మొత్తం ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 10 గెలితే మరి అక్కడ 19 మ్యాచ్లు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి సిఎస్కేకి మాత్రం మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. మరి ఢిల్లీ క్యాపిటల్స్ పైన అటు వెన్యూ పరంగా కూడా మరి సిఎస్కే అయితే మంచి రికార్డు ఉంది, 2 గెలిచింది. ఇక టీమ్స్ విషయానికి అయితే మనం ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం చూసుకుంటే మరి ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే ఇంకా సెట్ అయ్యాలనిపిస్తుంది కాంబినేషన్ వాళ్ళది. మరి 2 మ్యాచ్ ఆడితే 2 కూడా చాలా మరి ఇబ్బంది పడి ఓడిపోయాలని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎక్కడ చూసినా మరి చాలా డొల్లతనం అయితే కనబడుతుంది. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా వాళ్ళు రెక్టిఫై చేసుకుని వచ్చిల్లో మరి ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలిస్తే బెటర్ ఉంటుంది. ఎందుకంటే 2 మ్యాచ్ ఓడిపోయి కాబట్టి మరి 3వ మ్యాచ్ గెలితే మాత్రం ఆ మూమెంట్ అనేది క్యారీ అవుతుంది. ఇక వీళ్ళ కాంబినేషన్ చూసుకుంటే మరి అక్కడ వార్నర్ అయిన మార్చ్ ఓపెనింగ్ దిగుతారు. అక్కడ పృథ్వీ షా కూడా ఛాన్స్ ఇస్తే బెటర్ ఉంటుంది. ఎందుకంటే మరి ఇంకా బ్యాటింగ్లో కొంచెం పవర్ కలుగుంటే మిచెల్ మార్ష్ నెంబర్ 3 ఆడుతున్నారు. అక్కడ పృథ్వీ షా అయిన వార్నర్ అయితే బరిలోకి దిగుతారు. వార్నర్ ఒక్కడే కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తారు ఈ మ్యాచ్లో. ఇక నెంబర్ 3లో రికీ బాయ్ ఆడతాడు. ఒకవేళ ఇక్కడ పృథ్వీ షా ఆడకపోతే గిట్ట ఇతనికైతే మరోసారి ఛాన్స్ రావచ్చు, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి. ఇక నెంబర్ 4లో రిషబ్ పంత్ కూడా చాలా మరి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. అటు వికెట్ కీపింగ్ ఒకే, బట్ కెప్టెన్సీ అండ్ మరి బ్యాటింగ్లో కొంచెం మరి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకొని మరి వచ్చింది అనేది చూడాలి. మరి పెద్దనా కాస్త మాత్రం చాలా బెటర్ ఉంటుంది రిషబ్ పంత్ దగ్గర నుంచి వెళ్ళి. ఇక నెంబర్ 5లో టెస్టన్ స్టబ్స్ మాత్రం లాస్ట్ మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చిండు. మరి అక్కడ ఓవరాల్ చూసుకుంటే మరి స్టబ్స్ ఒక్కడే మంచిగా రన్ ఇచ్చని చెప్పుకోవచ్చు. మరి ఓడిపోయి మ్యాచ్ని లాస్ట్కి తీసుకొచ్చిండు, 44 కొట్టిండు. ఇక నెంబర్ 6లో అభిషేక్ పొరల్ అయితే ఫస్ట్ మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చిన, సెకండ్ మ్యాచ్లో తేలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 7లో అక్షర్ పటేల్ దగ్గర నుంచి వెళ్ళి మరి అటు బ్యాట్తో కానీ బౌల్తో కానీ కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో పర్వాలేదు అనిపించిన అని ఇంకొంచెం వికెట్లు వస్తే మాత్రం బెటర్గా ఉండేది. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో అటు బ్యాట్తో కానీ బాల్తో కానీ ఈక్వల్గా రాణిస్తున్నది. ఇక నెంబర్ 8లో మరి అక్కడ కుల్దీప్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 మచ్ రన్స్ అయితే ఇచ్చిండు. మరి ఈ మ్యాచ్లో దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారో చూడాలి. ఏకంగా మరి అక్కడ 10.2 ఇచ్చిండు ఎకనమీ లాస్ట్ మ్యాచ్లో, ఓవర్కి 10 చొప్పున అయితే ఇచ్చిండు. మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకొని వచ్చిండు అనేది చూడాలి. మరి వైజాగ్ వికెట్ కొంచెం హెల్ప్ ఉండకపోయినా కానీ మరి చూడాలి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 9లో ముఖేష్ కుమార్ మరి ఫస్ట్ వికెట్ తీసిన తర్వాత మంచిగా అనిపించిండు, కానీ మరి తర్వాత 3వ ఓవర్ మాత్రం చాలా రన్స్ అయితే లీక్ చేసిన చెప్పుకోవచ్చు. 4 ఓవర్లకు 49 అయితే ఇచ్చిండు. ఇక ఖలీల్ అహ్మద్ ఒక్కడే మరి మంచిగా రాణించిండు వీళ్ళ తరపున లాస్ట్ మ్యాచ్లో. మరి 4 ఓవర్లు వేసి కేవలం 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక ఆండ్రిక్ నోకి కూడా చాలా రన్స్ అయితే ఇచ్చిండు. మరి వీళ్ళు బౌలింగ్లో చూస్తే మాత్రం చాలా మంచి నేమ్స్ అయితే ఉన్నాయి, కానీ 2 మచ్ రన్స్ అయితే లీక్ చేస్తున్నారు. మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకొని మరి ఈ మ్యాచ్లోకి వస్తున్నాడు అనేది చూడాలి మనకి. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద మరి అక్కడ కుమార్ కుషాగ్రే అయితే బరిలోకి దిగుతాడు. మరి కుమార్ కుషాగ్రే అయితే మంచి హార్డ్ హిట్టర్ అని తెలుసు. మరి అతనికి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే డేట్ వార్నర్ మార్చ్ ఓపెనింగ్ చేస్తే, అండ్ నెంబర్ 3లో రికీ బాయ్ మార్చ్, నెంబర్ 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో స్టబ్స్, నెంబర్ 6లో అభిషేక్ పొరల్, 7లో అక్షర్ పటేల్, 8లో కుల్దీప్ యాదవ్, 9లో ముఖేష్ కుమార్, 10లో ఆండ్రిక్ నోకి, 11లో ఖలీల్ అహ్మద్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద కుమార్ కుషాగ్రా. ఒకవేళ గిట్ట పృథ్వీ షా ఆడితే గిట్ట మార్చ్ నెంబర్ 3లో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఓవరాల్లో చూసుకుని మరి డీసీనే కనబడుతుంది, కానీ అక్కడ చెన్నై వినా ఏ విధంగా ఆడుతారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అన్ని డిపార్ట్మెంట్లో మాత్రం ఫుల్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అటు బ్యాటింగ్లో అని, బౌలింగ్లో అని, ఫీల్డింగ్లో కూడా మరి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక కెప్టెన్సీ కొత్త కెప్టెన్ కూడా మరి రుతురాజ్ గైక్వాడ్ అయితే మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు అక్కడ ఎంఎస్ ధోని. ఓవరాల్ చూసుకున్న మంచి స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక వీళ్ళు ఓపెనర్స్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారు అక్కడ, రుతురాజ్ గైక్వాడ్ కానీ, రాచిన్ రవీంద్ర కానీ. ఇక రుతురాజ్ గైక్వాడ్ అయితే లాస్ట్ మ్యాచ్లో మరి మంచి ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 46 కొట్టిన 36 బాల్లో 127 స్ట్రైక్ రేట్ అయినా కానీ 5 4లు 1 6తో మంచిగా రన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు అక్కడ రాచిన్ రవీంద్ర కూడా మరి 46 కొట్టిన 20 బాల్లో 6 4లు 3 6లతో మరి 230 స్ట్రైక్ రేట్తో మంచిగా రన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళ దగ్గర ఉంది ఏంటంటే అక్కడ రుతురాజ్ గైక్వాడ్ కొంచెం స్టెబిలిటీ ఇచ్చినా కానీ మరి అక్కడ రాచిన్ రవీంద్ర మాత్రం అగ్రెసివ్గా స్టార్ట్ చేస్తున్నాడు.
ఇక నెంబర్ 3లో రహానే మాత్రం ఫస్ట్ మ్యాచ్లో కొంచెం పర్వాలేదు అంటున్నా, సెకండ్ మ్యాచ్లో మరి 12 బాల్లో 12 కొట్టి మరి అవుట్ అయ్యిండు. మరి ఈ మ్యాచ్ ఒక పెద్ద నాకు వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. మరి చూడాలి మరి అజంక్య రహానే ఏ విధంగా రన్స్ అనేది. ఇక 4లో మాత్రం అక్కడ శివన్ దుబే మరి లాస్ట్ మ్యాచ్లో చూసినాం మరి అక్కడ 51 కొట్టిండు 20 బాల్లలో, 221 స్ట్రైక్ రేట్తో 2 4లు 5 6లు. మరి అక్కడ ఇతను ఫ్రీడమ్ అయితే ఇత్తులు గో అండ్ హిట్ ది బాల్ అనేది. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా మరి అదే కంటిన్యూ చేయాలని చూస్తారు అక్కడ శివన్ దుబే దగ్గర నుంచి కొంచెం బౌలింగ్ వస్తే కూడా బెటర్ ఉంటుంది మన టీమ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. మరి చూడాలి మరి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక 5లో డెరిల్ మిచ్చల్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో అటు బౌల్తో కానీ బ్యాట్తో కానీ ఈక్వల్ రాణించని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో కూడా ఒక మంచి క్రూషల్ వికెట్ తీసిండు. ఇక బ్యాటింగ్లో 24 పరుగులు కూడా కొట్టిండు. కాబట్టి మరి ఆల్రౌండ్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు అక్కడ డెరిల్ మిచ్చల్ దగ్గర నుంచి. ఇక నెంబర్ 6లో రవీంద్ర జడేజా లాస్ట్లో వచ్చి ఒక 4 కొట్టిండు, 3 బాల్లో 7 కొట్టిండు. అండ్ బౌలింగ్లో కూడా కొంచెం అక్కడ మంచిగా రన్ ఇచ్చిన చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వికెట్ స్పిన్నర్లకు హెల్ప్ లేకుండా అని మరి 2 ఓవర్లో తక్కువ పరుగులు ఇచ్చిన చెప్పుకోవచ్చు. ఇక 7లో అక్కడ సమీర్ రిజ్వీ లాస్ట్ మ్యాచ్లో మరి రషీద్ ఖాన్ బౌలింగ్లో 2 6లు కొట్టి మెరిపించినని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా కొంచెం అప్ ది ఆర్డర్ ప్రమోషన్ దొరుకుతుందో చూడాలి. ఇక 8లో మరి ఎంఎస్డి గురించి మనకు అందరికీ తెలిసింది. కీపింగ్లో మాత్రం చాలా అద్భుతమైన క్యాచ్లు అయితే పడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం 2.2 మీటర్స్ అక్కడ స్ట్రెచ్ చేసి అక్కడ క్యాచ్ అయితే పట్టిండు విజయ్ శంకర్ది. కీపింగ్లో మాత్రం చాలా మరి మంచిగా రాణిస్తున్నాడు. ఇక బ్యాటింగ్లో కూడా కొంచెం ప్రమోషన్ తీసుకొని మరి అక్కడ ముందుకైతే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 9లో దీపక్ చార్ కూడా లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ మంచిగా రాణించాడు, 2 వికెట్లు తీసిండు పవర్ ప్లేలో. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఇక డెత్లో కూడా బౌలింగ్ వేస్తే మాత్రం బెటర్ ఉంటుంది మరి ఎక్కువగా. ఇక నెంబర్ 10లో తుషార్ దేశపాండే మరి ఫస్ట్ మ్యాచ్లో చాలా రన్స్ లీక్ చేసినా కానీ మరి సెకండ్ మ్యాచ్లో అయితే మంచి కంబ్యాక్ చేసిన చెప్పుకోవచ్చు. క్రూషల్ 2 వికెట్ అయితే తీసిండు, పరుగులు కూడా మరి తక్కువనే ఇచ్చిండు అక్కడ. ఇక నెంబర్ 11లో ముస్తఫిజుర్ రెహమాన్ అయితే కంటిన్యూగా మరి వికెట్లు అయితే తీస్తున్నాడు, మంచి స్లో రన్స్ ఇస్తున్నాడు, మంచి గ్రిప్ అయితే ఉంది అతనికి. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఇక కరెంటు పర్పుల్ క్యాప్ హోల్డర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద మన అక్కడ కోవెల గిట్ట పేస్కి అనుకూలిత పతిరానా వస్తాడు. అండ్ స్పిన్నర్ల గిట్ట హెల్ప్ ఉంటే మాత్రం మహేష్ దీక్షణ్ తీసుకొస్తారు. పతిరానా కూడా లాస్ట్ మ్యాచ్ మరి ఒక వికెట్ ఇచ్చిండు, మరి 4 ఓవర్స్లో 29 ఇచ్చిండు, మరి డీసెంట్గా రాణించని చెప్పుకోవచ్చు. ఒకవేళ గిట్ట స్పిన్ వికెట్ అయితే మాత్రం అక్కడ దీక్షణ్కి ఛాన్స్ అయితే ఇవ్వచ్చు, మరి వాళ్ళకైతే ఆ అవైలబిలిటీ అయితే ఉంది. ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా మరి డేంజర్స్ కనబడుతుంది వీళ్ళ కాంబినేషన్ అనేది. ఒకసారి ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి నెంబర్ 1లో రుతురాజ్, నెంబర్ 2లో రచిన్ రవీంద్ర, 3లో అజంక్య రహానే, 4లో డెరిల్ మిచ్చల్, 5లో శివన్ దుబే, 6లో రవీంద్ర జడేజా, 7లో సమీర్ రిజ్వీ, 8లో ఎంఎస్డి, 9లో దీపక్ చార్, 10లో తుషార్ దేశపాండే, 11లో ముస్తఫిజుర్ రెహమాన్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద పతిరానా దీక్షణ్ అయితే బరిలోకి దిగుతారు. ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా మరి డెడ్లీగా కాంబినేషన్ కనబడుతుంది వీళ్ళది. మరి మరోవైపు మరి ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళ మీద ఏ విధంగా మరి స్ట్రాటజీస్ ప్లే చేస్తుంది అనేది చూడాలి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ అయితే మరి 2-2 గెలిచి అయితే టాప్లో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 2-2 ఓడిపోయి మరి బాటంలో ఉంది. కాబట్టి మరి ఇక ఖచ్చితంగా మరి ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే విజయం అయితే అవసరం. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఎలాంటి ప్రెజర్ ఉండదు కాబట్టి మరి వాళ్ళు ఫ్రీగా ఆడతారు, ఫ్రీడమ్తో ఆడతారు. కాబట్టి చాలా మరి అగ్రెసివ్ స్టార్ట్ అయితే వాళ్ళు ఇస్తారు. అండ్ ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 అండ్ ఏ టీం గెలుస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి.